హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చెల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఏ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ వీడియో. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఆన్ దిస్ డే ద బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అయింది ఆ రోజు. సడన్లీ ఇట్ వాజ్ వెరీ సడన్ అనమాట. సడన్ డెసిషన్స్ అనమాట. షాక్డ్ రియల్లీ. నేను ఇంకా ఆ టైంలో ఏం జరుగుతుందా అన్న డైనమోలో నేను మా ఈవెన్ ద సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్ టు దేర్ ఫ్యామిలీ ఆల్సో. లిటరల్లీ అది కాంట్ ఎక్స్ప్లెయిన్. మేబీ నేను ఆ టైంలో నేను హ్యాపీగా ఉన్నానా లేదా అన్నది నేను డిసైడ్ చేయలేను. అప్పుడు కూడా నాకు తెలీదు. నిజం చెప్తున్నా, అస్సలు లిటరల్లీ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానో నాకే తెలియదు. ఆ ఫొటోస్ చూసుకుంటుంటే అరే ఏంట్రా బాబు నేను ఇట్లా ఉన్నానా అని అనిపించింది సిచ్యువేషన్. అండ్ ఆ టైం వచ్చింది. అండ్ చాలామందికి చాలా కోరికలుంటాయి గదా! మనం ఎంగేజ్‌మెంట్ ఇంత గ్రాండ్‌గా చేసుకుందాం, అంత గ్రాండ్‌గా చేసుకుందాం. బట్ ఎందుకో తెలీదు అలా నార్మల్‌గా అయిపోయింది. జస్ట్ సింపుల్‌గా జరిగింది ఎంగేజ్‌మెంట్. నేను కూడా డ్యాడీ నాకిలా కావాలి, నాకలా కావాలి. పాపం మా డ్యాడీ చాలా హోప్స్ అనమాట. ఏ ఫంక్షన్ చేయాలన్నా నాకు గానీ, మా చెల్లికి గానీ ఏది చేయాలనుకున్నా గూడా చాలా గ్రాండ్‌గా ఉండాలి వాళ్ళ లైఫ్స్‌లో. ఏదన్నా సరే వాళ్ళ లైఫ్‌లో మా డ్యాడీ ఇలా చేశారు కదా! అన్నది వాళ్ళకి గుర్తుండిపోవాలి అని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అవుతారనమాట. ఆయనకైతే చాలా గ్రాండ్‌గా చేయాలని అనిపించింది. కానీ అప్పుడున్న సిట్యుయేషన్స్ వల్ల మమ్మీ అంత గ్రాండ్‌గా ఎందుకులే అండ్ సింపుల్‌గా అయిపోవడమే బెటర్. పెళ్లి గ్రాండ్‌గా చేసుకుందాం అట్లా అనుకున్నారు. మా డ్యాడీకైతే ఊరందరిని పిలుచుకొని ఫంక్షన్స్ చేసుకోవాలన్నంత ఇష్టం. బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ఐ థింక్ సో. ఏమో చాలా ఎక్స్‌పీరియన్స్ చేసిన వల్ల అట్లా అనిపించింది. బట్ దట్స్ ఓకే. ఇంకా మనకు ఫ్యూచర్‌లో ఫంక్షన్స్ వచ్చే ఉంటాయి గదా! అవి జేసుకుందాంలే అన్నట్టు అనుకున్నాం. అప్పుడే ఎంగేజ్‌మెంట్ అయ్యి 1 ఇయర్ అయిపోతుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా నాకు కూడా అంత గుర్తులేదు. సడెన్‌గా నిన్న ఎందుకో గుర్తొచ్చింది. ఆహ్, అవును అప్పుడే 1 ఇయర్ అయిపోయింది గదా! అని అనిపించింది. నాకు తెలీదు నవీన్‌కి ఈ విషయం గుర్తుందా లేదా అన్నది గూడా తెలీదు. సో, నాకేమనిపించిందంటే చిన్నగా కేక్ కట్ చేసుకుందాం అనిపించింది. సో, నేను మ్యారేజ్ అయిపోయి వచ్చిన వెంటనే ఆ ఫోటో ఉండింది. సడెన్‌గా చూసి అరే! మనది 12థ్ కదా! యానివర్సరీ అది ఎంగేజ్‌మెంట్ అయ్యింది 12థ్ కదా! అని అన్నా. సడెన్‌గా షాక్ అయ్యారు. అదేంటి నువ్వు అప్పుడే మర్చిపోయావా 12థ్ కాదు మనది 13థ్ అని అన్నారు. ఓహ్! సారీ అని అనుకున్నా. నేనే మర్చిపోయా అనుకున్నా. బట్ అదేమైందంటే ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అది ఇంటికి ఇక్కడికొచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియక అప్పటికింకా ఎక్కడ హోల్స్ ఏయించి పెట్టించలేదు మేకులు గట్ట. సో, అదెక్కడ పెట్టాలో తెలియక ఒక దానికి హ్యాంగ్ జేస్తే అది కాస్త ఫ్యాన్ గాలికే పడిపోయిందది. నవీన్ పాపం చాలా ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఫోటో నేను తీయించుకుంది ఇది అని చెప్పి. అయితే మేబీ అది మనం గోడకున్నా గూడా ఎప్పుడు గుర్తుండిద్దేమో. ఇప్పుడది లేదు గదా! పడిపోయి కూడా చాలా రోజులైంది. ఎప్పుడో మేము ఈ ఇంటికి అక్టోబర్‌లో వచ్చాము. చాలా రోజులయింది గదా! 4 మంత్స్ అవుతుంది. మేబీ గుర్తుండదేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం తను ఎట్లా రియాక్ట్ అవుతారో. ఎందుకు ఈ కేక్ పెట్టింది అనుకుంటారా? లేదంటే తనకి గుర్తుందా? ఏంటి ఇంకా రాలేదనమాట ఇంటికి. వెయిట్ చేస్తున్నా. టైం ఇప్పుడు 10:45 అయ్యింది. నాకిప్పుడే 10:30కి నేను లాగౌట్ చేశాను. జస్ట్ ఇప్పుడే కేక్ ఆర్డర్ చేశాను. కేక్ మీద నేమ్ మర్చిపోయాను. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇదేమన్నా బర్త్‌డేనా నేమ్ రాయించడానికి? ఇట్లాంటి వాటిల్లో ఎక్స్‌పీరియన్స్ లేదు గదా! మనకి. ఏం చేయించాలో తెలీదనమాట. నేనైతే సరే నేమ్ ఒకటి రాయండిలే. మా ఇద్దరి పేర్లు ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం గదా! నవదీప్ అని రాయండి చాలులే అన్నా. చూద్దాం ఆ కేక్ ఎలా వస్తదో. ఆర్డర్ అయితే చేశాను. వెయిట్ చేస్తున్నాను. నవీన్ అయితే ఇంకా రాలేదు. సో, వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్యలో ఆ డిస్కషన్ అయితే రాలేదు. అప్పుడే 1 ఇయర్ అయిపోతుంది కదా! అన్న డిస్కషన్ ఇప్పటి వరకు రాలేదు. చూద్దాం తనకు గుర్తుందో లేదా అన్నది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందంటే షాక్. చాలా జరిగిపోయినాయి 1 ఇయర్‌లో అయితే. లిటరల్లీ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. అండ్ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. కంపల్సరీ చూడండి. ఆల్రెడీ నాకు తెలిసి పోస్ట్ చేసేసే ఉంటాననుకుంటా. అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఈస్ ఎ గాడ్స్ డెసిషన్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నాకొక మంచి ఫ్యామిలీ దొరికింది. అత్తయ్య, మామయ్య అందరూ చాలా మంచోళ్ళు. అండ్ మా ఆడపడుచు కూడా చెప్పక్కర్లేదు తన కోసం.
అండ్ మమ్మీ, డ్యాడీ ఎంతైతే అల్లారు ముద్దుగా పెంచుకున్నారో ఇద్దరు కూతుల్ని, అంతే ముద్దుగా చూసుకుంటారు వీళ్ళు గూడా. హోపింగ్ లైఫ్ లాంగ్ ఇట్లే ఉండాలి. అండ్ ఇన్ రిటర్న్‌లో నేను గూడా ఎలా అయితే చిన్న పిల్లల్లా ట్రీట్ అవుతున్నామో, మేము గూడా అలానే ఉండాలి అని నేను కోరుకుంటాను ఎప్పుడు. అంటే మీరిద్దరు మేమిద్దరు నువ్వు కూడా నువ్వే మెయిన్. పాడండి ఫ్రెండ్స్. అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం హ్యాపీ యానివర్సరీ. షాక్ అయ్యి సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలి, అప్పుడే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయ్యా మంచి కెమెరామెన్ ని ఫోటోగ్రాఫర్ ని తెచ్చుకున్నాను. బాబు నవదీయ మన స్టిక్కర్ బాబు తినద్దు. లేదు నువ్వు తిన్నా నేనే నీకు అదే కదా. క్లాప్స్ 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 క్లాప్స్. నువ్వు మర్చిపోయావు అనుకున్నా నేను నిజంగా. హౌ కమ్ మర్చిపోతాం. ఎలా మర్చిపోతాం? ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఫోటో ఎక్స్పెక్ట్ చేసావరా? చెప్పు. ఫస్ట్ కేక్ తింటు. కేక్ తిందులే, ఫస్ట్ చెప్పండి. ఎక్స్పెక్ట్ చేసారా? వేసారు ఇందులో చక్కెర వేసారా? తీగుంది. కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఎనీ గెస్సెస్ ఆర్ నో? ఐ థింక్ యూ విల్ గెట్ మై గెట్ నోటిఫికేషన్. అవును. He has mesmerized విత్ మై సర్ప్రైజ్ కేక్ పార్టీ. నేను అడిగే కదా నిన్న వచ్చి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. అవునవును, ఏదో నోటిఫికేషన్ రాగానే నవీన్ నన్ను అడిగారు అనమాట. ఏదో నోటిఫికేషన్ వచ్చింది, జొమాటోది మందా లేదంటే పక్కింటి ఉందా అని అడిగారు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరికి వెళ్తుంది ఈ మధ్యన, అందుకని చెప్పి. బట్ మందే అది తెలుసా, నేనే పెట్టా. కేక్ నచ్చిందా మీకు? చాలా బాగుంది. చెప్పు. You have mesmerized me. చెప్పు ప్లీజ్. You are surprised. ప్లీజ్. That's a great surprise after a long time. హే వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ అని చెప్పాలి. అలా ప్లీజ్ చెప్పాలి కదా. సప్పాయి కాదు, బాగోదు అది సప్పాయి అంటే. సప్పా అంటే మటన్ సప్పా. చూడు ఇంకా చూడండి, వైల్డ్ థాట్స్ అసలు ఇంకా అస్సలు అంతే. ఇంకా అదే సప్పా అంటే అదే అంటారు, మటన్ ఒక పెద్ద పీస్. దే ఆర్ బిజీ ఇన్ ఈటింగ్. నాకొద్దు ప్లీజ్. నో పెట్టిందే నేను. కేక్ ఏం తింటానులే అని. కిందనే ఉన్నాం కాబట్టి మనం. వీళ్ళెవరో మా ఇంట్లోకి చొరబడ్డారు కేక్ కావాలని చెప్పి. ప్రసాదం పెడుతున్నారు. నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు చాలా. డిడ్ యు ఎక్స్పెక్ట్ ఇట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఫస్ట్ ఎవరికి, నాకా వాళ్ళకి? నీకే. పర్లేదు లేదా? నీకే. అబ్బా